తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్ పథకం వల్ల మీరు ఎంత లాస్ అయ్యారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా ఇబ్బంది ఏంటంటే మనకు ఇంటి రెంట్ కూడా వస్తలేదు సరిగా, అండ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది మహాలక్ష్మి పథకము తీసేయాలి. మనకి ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ వస్తే ఏమైనా చేస్తారని అనుకున్నాం, కానీ ఇంత ఇది అవుతుందని ఎప్పుడు అనుకోలేము. మీ కుటుంబాలు ఎట్లా ఇదవుతున్నాయి? ఇంటి ఫీజు కట్టలేకపోతున్నాము, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాము, ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నాము. మరి ర్యాపిడో, ఓలా ఇవి ఉన్నాయి కదా, దానివల్ల కూడా ఏం లేదు సార్. అందులో కూడా ఏం వస్తలేదు, మొత్తం అందులో కూడా ఏమి ఇస్తలేదు, మొత్తం తప్పిస్తుండు. అంత ఫ్రీ అంటారు మహిళలు మొత్తం. ఫ్రీ ఎందుకు పెట్టాలి సార్? ఫ్రీ వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం తెలుస్తుంది కదా. ఫ్రీ అనేది తీసేయాలని అనుకుంటున్నాం, తీసేయాలని. ఈరోజు బంద్ అన్నారు కదా, బంద్ చేసినాం సార్, బంద్ చేసినాం. ఇప్పుడు నైట్ కూడా మన పట్ట తిప్పాలకైనా తీయాలి కదా, 100-200 చేసుకోవాలి కదా, దాని గురించి తీసినాం బండి. మరి మీ యూనియన్ పెద్దలు ఏమంటారు? యూనియన్ పెద్దోళ్ళు ఇక మనం ఏంటంటే ఇక వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు లోపల పోయి వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మనకేం చెప్తారు సార్? ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకు ముందు ఉండే మరి ఆటో డ్రైవర్లకి ఏం న్యాయం చేయలేదు. ఇప్పుడు ఖాళీ గవర్నమెంట్ దిగిపోయినాక ఇప్పుడు ఖాళీ షో చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? చేస్తున్నారు, మళ్ళీ ఏమవుతుందో ఇప్పటి వరకు మనకు తెలియదు సార్. ఏంటంటే ఇక వాళ్ళు లీడర్లు వాళ్ళు పోయి మాట్లాడతారు, ఇక మాట్లాడిన తర్వాత మనకు రేపు తెలుసు. మనం కోరేది ఏంటంటే ఫ్రీ బస్ పని చేయాలి, మహాలక్ష్మి పథకం తీసేయాలి.